హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో సాటర్డే ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మోటివేషన్ కోసం యూజ్ అవుతుందండి. ఈ వ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మోటివేషన్‌గా అనిపిస్తుంది. సో, ఇక్కడైతే సాయంత్రం నేను ఫోటోషూట్ చేసుకుంటున్నాను. నాకు నేనే ట్రైపాడ్ పెట్టి ఫోటోలైతే తీసుకుంటాను. నాకిదొక పిచ్చండి. తలస్నానం చేసిన రోజు ఏదైనా డ్రెస్ వేసుకొని రెడీ అయితే ఫోటోలైతే దిగుతుంటాను. అది 1, 2తో సరిపెట్టుకోనండి. చాలానే వెరైటీ పిచ్చి పిచ్చి స్టైల్‌లో అయితే దిగుతూ ఉంటాననమాట. సో, మీలో ఎవరికైనా కూడా ఇలా అనిపిస్తుందా లేదా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేసేయండి. ట్రైపాడ్ ఒకటి ఉండడం వల్ల మరీ ఎక్కువగా దిగుతూ ఉంటాను. ఎవరికైనా తీయమంటే వాళ్ళు విసుక్కొని ఏదైనా అంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మానేద్దునేమో కానీ ఇప్పుడైతే ట్రైపాడే కదా! ఇంక నా ఇష్టమే అనమాట ఈ ఫోటోలు. సో, ఇదయిందనమాట. ఇప్పుడే నేను బయటికెళ్ళైతే వచ్చానండి. ఇదిగోండి ఎందుకెళ్ళానంటే పిండి తాగడానికి వెళ్ళాను. మినపగుళ్ళు అవి అయిపోయి ఇంక డీమార్ట్కి వెళ్ళాలి. ఈలోపు మరి ఈరోజు శనివారం అనమాట. నైట్ టిఫిన్ చేస్తాను. అందుకు ఇంకెందుకని రుబ్బు అయితే తెచ్చేసాను. ఇక్కడ ఇది మంచి బిజినెస్ అండి. చాలా ఎక్కువగానే నేను చూశాను వెస్ట్లో. చాలా మంచి బిజినెస్ రన్ అవుతుంది. చాలామంది కొంటున్నారనమాట. సో ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మంచి బిజినెస్. ఇక్కడైతే పుట్నాల పప్పు ఖాళీ అయిపోయిన డబ్బా ఇది. నెక్స్ట్ ఇక్కడ ఈ రుబ్బు తేడానికి వెళ్ళడానికి ముందే పల్లీలు ఇంకా పుట్నాలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. మిక్సీలో వేసుకున్నాను రెడీగా. ఇప్పుడు తెచ్చిన రుబ్బు ఇది. ఇది పాలగుండ అండి. అప్పుడప్పుడు పాలగుండ టీ తాగుతూ ఉంటాను. చాలా ఇష్టము. ఉట్టిని తిన్నా కూడా ఇష్టమే. మీలో ఎంతమందికి పాలగుండ తినడం అన్నా, పాలగుండ టీ అన్నా ఇష్టమో కామెంట్ చేసేసేయండి మరి. ఇది క్లీన్ చేసుకున్న స్టీల్ డబ్బా అండి. ఇప్పుడు తెచ్చుకున్న రుబ్బునైతే బాక్స్‌లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది రూ. 40 పిండి. ఇద్దరు మనుషులకైతే 2 సార్లుకొస్తుంది. అందుకు సగం తీసుకొని సగం బాక్స్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టిన దానికి ఉప్పది వేయను. ఎందుకంటే ఉప్పేస్తే తొందరగా పాడైపోతుంది. ఇంకో 2 డేస్‌లో అలా మళ్ళీ ఇంకోసారయితే దోసలు వేసుకుంటే సరిపోతుందనమాట. సో, మేము ఆహ్, రోజు అయితే టిఫిన్‌లు తినము. అందుకని శనివారం నైట్ ఇలాగా టిఫిన్ సెక్షన్ పెట్టుకుంటాను. అప్పుడెప్పుడైనా తినాలనిపిస్తుంది కదా! అందుకు శనివారం నైట్ అయితే అది కంపల్సరీ మొక్కు అలా ఏం కాదు కానీ, మేము రోజు తినం కాబట్టి ఇలా సాటర్డే నైట్ అయితే చేస్తాననమాట. ఇప్పుడు దీంట్లోకి రుబ్బులోకి ఉప్పేసుకున్నాను. ఇంకా చట్నీలోకి కూడా ఉప్పు ఇందాక వేయలేదు. వేసుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇది కలిపేసి పెట్టుకుంటే ఈ దోస పిండి కోసం ఇంక పనేం అక్కర్లేదు. చట్నీ రుబ్బుకుంటే సరిపోతుందనమాట. సో, అందుకు వారానికి ఒకసారి ఏదో ఒక టిఫిను. ఇప్పుడైతే మినపగుళ్ళు అవి లేవు కాబట్టి బయట నుంచయితే తెచ్చుకున్నాను. చట్నీ కోసమయితే చింతపండు కూడా వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మంచినీళ్ళొచ్చే టైము. ముందు తెపాలనైతే శుభ్రం చేసుకొని తర్వాత మంచినీళ్ళు పడతాను. ఈ చిన్న తెపాలయితే సరిపోతుందండి. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా మధ్య మధ్యలో ట్యాప్‌లో కూడా వాటర్ ఉంటాయండి. అందుకు వాటితో పాటు ఈ చిన్న తెపాలయితే సరిపోతుందనమాట. మార్నింగు అయిపోతుంటే మళ్ళీ ఈవినింగు ఇప్పుడు పడుతున్నాను కదా! మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఇది కొంచెం ఖాళీ అయిందనుకోండి పడతాను. ఒక్కోసారి ఖాళీ అవ్వదు కూడాను. నైట్ అంతగా కుకింగ్ పని ఏముండదు కదా! ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం పని ఉంటుంది గానీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇందాక పుట్నాల పప్పు ఖాళీ అయిందని చెప్పాను కదా! ఆ డబ్బా తోముకోవటానికి సింక్‌లో వేసేసాను. ఇలానే కొన్ని కొన్ని సరుకులైతే అయిపోయాయి. డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అన్నీ కూడా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. సో, ఇలా ఖాళీ అయినప్పుడే డబ్బాలైతే తోమేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ చట్నీని కూడా రుబ్బుకున్నానండి. ఇంకా తాలింపు వేసుకోవటమే. చట్నీ అయితే తాలింపు వేసేస్తున్నాను. పల్లి, పుట్నాల చట్నీ. ఇప్పుడు చట్నీ పనైతే అయిపోయింది. దోసలు వేసుకుంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లాట్‌ఫామ్ పైన మిగతా ఉన్నాయి కదండీ! మిక్సీ జార్ మిక్సీలు ఇవన్నీ అక్కడవక్కడ పెట్టేస్తున్నాను. ఇంతకుముందు నేను స్టార్టింగ్‌లో ఏం చేసేదాన్నంటే ఇవన్నీ ఇలాగే ఉంచేదాన్నండి. నెక్స్ట్ రోజు చాలా పనైపోయేది. అందులోనూ వీకెండ్‌లో అయితే అస్సలు శని, ఆదివారాలు కానీ చేయకపోతే పని సోమవారం చాలా ఎక్కువ పనైపోయేది. నేను ఈ మధ్యన ఏంటంటే కొన్ని వ్లాగ్స్ అయితే చూస్తున్నాను. దానివల్ల మోటివేషన్‌గా అనిపించి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటున్నాను. సో, మెయిన్ నేను వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఇదే. నాలాగా కొంతమందైనా నా ఛానల్ చూసి కూడా మోటివేట్ అయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండీ! సో, ఇలా ఎప్పుడివప్పుడు చిన్న పనిలా ఉంటుందండి. కానీ అవన్నీ ఎప్పుడివప్పుడు చేసేస్తేనే మనకి అన్నీ ఎక్కడివక్కడ ఉంటే చూడటానికి కూడా ప్రశాంతంగా ఉండి ఇంకొంచెం పని ఎక్కువ కూడా చేసుకోగలుగుతామండి.
అది ఫస్ట్‌లో మనకు అర్థం కాదు. ఒకానొక స్టేజ్‌లో మనకి బద్ధకంగా ఏ పని చేయక అలా ఉంచేస్తాము. ఇందాక చూపించే స్టీల్ డబ్బా దాని ప్లేస్‌లో అది పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ దోసల ప్యాన్ అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. అప్పటికప్పుడు అన్నీ వేసుకునే టైంకైతే చట్నీ ఒక పక్కన అయిపోయింది. రుబ్బు రెడీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ కూడా రెడీగా పెట్టేసాము. నెక్స్ట్ ఇక్కడ మిక్సీ జార్‌ని కూడా కడిగేసానండి. ఒకప్పుడైతే దీన్ని కూడా సింక్‌లోనే అలాగా నెక్స్ట్ అన్ని సామాన్లు తోమే వరకు ఉంచేసేదాన్ని. కానీ ఎలక్ట్రిక్ వస్తువులు ఇలాంటివన్నీ ఎప్పటివప్పుడు క్లీన్ చేసుకోవటమే మంచిదని తర్వాత తర్వాత తెలుసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ ఏంటంటే ఈ కవర్లున్నాయి చూడండి. ఈ ముచ్చుల పిచ్చి ఒకటి ఉందండి నాకు. ఎక్కడి నుంచి ఏ ముచ్చు తెచ్చినా మళ్ళీ దాసేస్తాను. పాడైపోయినవైతే చెత్తకి వాడేస్తాను. మంచి మంచివైతే మళ్ళీ కూరలు అవి పెట్టుకోవడానికి కూరగాయలు తెస్తాం కదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి ఉంటదని దాన్ననమాట. ఇప్పుడు దోసలైతే వేసుకుంటున్నాను. సాఫ్ట్ దోస ఇష్టం మా వారికి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండానే తీసేస్తాను. అప్పుడే సాఫ్ట్‌గా ఉంటాయి. కలర్ చేంజ్ అయితే క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడైతే ఇలా రుబ్బుకొనుక్కునే సదుపాయం కూడా వచ్చేసింది కానీ, ఒకప్పుడైతే అసలు పాతకాలానికి ఇప్పుడు ఎంత తేడా కదండీ! అప్పుడైతే పప్పు కడిగి నెక్స్ట్ రోట్లో రుబ్బుకొని చేసేవాళ్ళు. తర్వాత మిక్సీలొచ్చాయి. తర్వాత గ్రైండర్‌లొచ్చాయి. తర్వాత మినపగుళ్ళు తొక్క తీసే పని లేకుండా. సో, ఇప్పుడైతే ఏకంగా రుబ్బి అమ్మేస్తున్నారండి. సో, మనకి అలా అలా కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. అంతే పని కూడా పెరిగిపోతుందండి. అదేంటో కొత్తగా ఇప్పుడు ఇన్ని రకాల సదుపాయాలున్నా కూడా మనకెప్పుడు పనిలాగానే ఉంటుంది. సో, మనము వాటికి అలవాటు పడిపోయి మన టైం వేస్ట్ చేసుకొని పని ఎక్కువగా అనిపిస్తుందో, లేదు అంటే ఇలా పని తక్కువ చేయడానికి అలవాటు పడిపోవడం వల్ల ఈ పనులే మనకి ఎక్కువగా అనిపిస్తున్నాయో తెలీదు కానీ, ఎంత ఎంత కొత్త సదుపాయాలొచ్చినప్పటికీ మనకెప్పుడు ఇంట్లో పనులుంటూనే ఉంటున్నాయండి. వాషింగ్ మిషన్ కూడా అంతే కదండీ! ఒకప్పుడు బట్టలన్నీ ఉతికేవాళ్ళము. ఇప్పుడు చిన్న గుడ్డ ముక్క అయినా సరే ఆ మిషన్‌లోనే వేసేస్తున్నాము. మసిగుడ్డ నుంచి అన్ని గుడ్లు అందులో వేసేస్తున్నామండి. ఒకప్పుడైతే అన్నీ ఉతికినా మనకి టైం సరిపోయేది. ఇప్పుడు అలానే టైం అయిపోతుంది. ఇంకా పనులు కూడా ఉండిపోతున్నాయి. అసలేంటో అర్థం కాదు. ఒక్కోసారి అదే అనిపిస్తది. అప్పుడు ఎలా చేసేవాళ్ళమో ఏంటో అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ మిగిలిన చట్నీనైతే ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి మూత పెట్టుకుంటున్నాను. ఈ చట్నీ అది కొంచెం ఎప్పుడు మిగులుతూనే ఉంటది. మళ్ళీ ఎలాగో రుబ్బు కూడా ఉంది కదా! ఒక 2 డేస్‌లో మళ్ళీ దోసలు వేసినప్పుడు ఈ చట్నీ కొంచెము, ఇంకో చట్నీ ఏదైనా కొంచెం చేస్తాను. 2 చట్నీల్లాగా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఎప్పుడు కూడా మరీ ఎప్పుడో అయిపోద్ది గానీ, ఈ చట్నీ కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఎప్పుడు చేసినా కూడా. మరి అంత కొలగా చేయలేం కదా! చట్నీ కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువగానే చేస్తాము. ముంచుకోనము మొత్తం అందులోనే పిసికేసి అలాగా చేస్తాం చూడండి ఇడ్లీ గట. అలా ఎక్కువ చట్నీయే వాడతామనమాట. అందుకు కొంచెం ఎక్కువ చట్నీయే చేస్తాను. అదేటో అండి టిఫిన్‌లు తిన్నా లేదంటే సండే నాన్ వెజ్ తిన్నా కొంచెం నోరెళ్ళినట్లుగా అనిపిస్తుంది. నిమ్మకాయ నీళ్ళైతే తాగుతాము. అది పంచదార వేసే తాగుతామండి. అంత మంచిది కాదు కాబట్టి రెగ్యులర్‌గా అయితే తాగము. ఎండాకాలంలో ఎప్పుడైనా ఇలా టిఫిన్‌లు మాకు రోజు అలవాటు ఉండదు కాబట్టి నోరెండుతుందండి. లేదా సండే నాన్ వెజ్ అది తిన్నప్పుడు కూడా నోరెండుతుంది. అలాంటప్పుడైతే నిమ్మకాయ నీళ్ళైతే కలుపుతాను. కొంచెం పుల్లగానే 2 నిమ్మకాయలతో పంచదార అయితే ఎక్కువగానే పడుతుందిలెండి. అలాగా కలుపుతాననమాట. సో, మీకు కూడా ఇలాగైనా ఇన్ని కొత్త కొత్త ఆధునిక పరికరాలన్నీ వచ్చినప్పటికీ కూడా మన పనులు మనకి ఎక్కువగానే అయిపోతున్నాయా? మీకు ఇలానే అనిపిస్తుందా లేదా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేసేసేయండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఎంత టైం ఉన్నా ప్లస్ ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ వల్ల కూడా టైము ఉండట్లేదులెండి. లేదంటే కొంత టైం అయితే ఉంటది. మొత్తం అలా ఏదో ఒక పనితోనే టైం అయితే అయిపోతుంది. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల మీకు కూడా మోటివేషన్ కలిగి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటారని ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. మరెందుకు ఆలస్యం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీకొస్తుంది. మీరు లైక్ చేయటం ద్వారా, షేర్ చేయటం ద్వారా ఇంకొంతమందికైతే ఈ వీడియో షేర్ అవుతుంది. లైక్ చేయటం ద్వారా కూడా యూట్యూబ్ మరికొంతమందికి చూపిస్తుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.